హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు శారీరకంగా ఎందుకు దూరంగా ఉంటారు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఇలాంటి విషయాలు మనం ఈ షార్ట్ లో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసం హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది. ఈ సమయంలో దేవుడి ఆరాధన, ఉపవాసాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కొందరు ఈ మాసంలో శారీరక సంబంధాలను నివారించడం ద్వారా మనస్సును దైవభక్తిపై కేంద్రీకరించాలని భావిస్తారు కూడా. ఆషాఢ మాసం నుండి చతుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తారని, యోగ నిద్రలో ఉంటారని నమ్ముతారు. ఈ కాలంలో శుభకార్యాలు, వివాహాలు, ఇతర సంతోషకరమైన కార్యక్రమాలు నిర్వహించడం తగ్గిస్తారు. ఈ సందర్భంలో భార్యాభర్తలు కూడా శారీరక సంబంధాలను నివారించడం సాంప్రదాయం. కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో శారీరక సంబంధాలు గర్భధారణకు దారితీస్తాయని, అది అశుభమని లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నమ్ముతారు. ఇది పూర్తిగా సాంప్రదాయ నమ్మకం. ఈ నియమం అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అన్ని హిందూ సాంప్రదాయాల్లో ఒకే విధంగా పాటించరు. కొన్ని కుటుంబాలు, సమాజాలు ఈ ఆచారాన్ని కఠినంగా పాటిస్తారు. చూసారు కదా, ఆషాఢ మాసంలో భార్యాభర్తలు శారీరకంగా ఎందుకు దూరంగా ఉంటారనేది మనం ఈ షార్ట్ లో తెలుసుకున్నాం. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ది అన్టోల్డ్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.